సాధారణంగా జిల్లెడు చెట్టు మన పరిసరాల్లో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాల గురించి మనకు తెలియక సరిగా పట్టించుకోము. కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. పురాతన కాలంలో జిల్లెడు చెట్టును చుట్టలు చేసుకుని తాగేవారు. వీటి ఆకులను ఆముదంలో వేపుకొని రసం తీసి ఆ రసాన్ని ముక్కులో వేస్తే జలుబు ఇట్టే తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులను తగ్గించడంలోనూ జిల్లెడు మొక్క బాగా ఉపయోగపడుతుంది. జిల్లెడు మొక్క కషాయం చేదుగా ఉంటుంది, వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. సెగ రోగాలను, చర్మ వ్యాధులు, వాతం, మూర్ఛ, సుఖ రోగాలు, పాము, తేలు విషాన్ని, దగ్గు, క్షయ లాంటి సమస్యలను జిల్లెడు నివారిస్తుంది. నువ్వుల నూనెలో జిల్లెడు ఆకులను వేసి సూర్యతైలం చేసుకొని వాత నొప్పులపై స్నానానికి గంట ముందు 2 పూటల రాస్తూ ఉంటే అద్భుత ఫలితం ఉంటుంది. దీన్ని చర్మ సమస్యలకు కూడా వాడుకోవచ్చు. జిల్లెడు ఆకులకు ఆవు నెయ్యి రాసి వేడి చేసి రసం తీయాలి. దీన్ని 2 చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాల్లో వేయడం వల్ల వెంటనే తుమ్ములు వచ్చి పార్శ్వ తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే ఈ రసం చెవుల్లో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. చెవుల్లో ఏదైనా పురుగు వెళ్తే ఇది వేసిన వెంటనే బయటికి వచ్చేస్తుంది. నిమోనియా, వాతంతో ప్రక్కటెముకల్లో నొప్పి ఉంటే జిల్లెడు ఆకుల రసం గోధుమ పిండిలో వేసి కలిపి చపాతీలా చేసుకుని ఎముకల పైన ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. జిల్లెడు పాలు, మర్రి పాలు, మాను పసుపు పొడి కలిపి నూరుకొని గుండ్రంగా చేసుకోవాలి. వాటిని ఎముకలలోని పుండ్ల దగ్గర ఉంచి కట్టుకట్టడం వల్ల వెంటనే తగ్గిపోతాయి. జిల్లెడు పాలను తాగితే ప్రాణానికి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా జిల్లెడు పాలు తాగితే 1/2 లీటర్ నీటిలో 20 గ్రాముల పల్లేరు చెట్టు సమూలాన్ని నూరి బాగా కలిపి గుడ్డతో వడపోసుకోవాలి. ఆ నీటిలో బెల్లం కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే విషం పోతుంది.